తదుపరి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు సరైన మార్గదర్శకత్వాన్ని మీరు ఏర్పాటు చేసుకోండి. అంటే ప్రముఖుల యొక్క గైడెన్స్ మీకు ఈరోజు తప్పనిసరి. ఉద్యోగస్తులకు ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క మద్దతు లభిస్తుంది. కొత్త కొత్త అవకాశాలు మీకు వస్తాయి. వ్యాపారస్తులకు ఇది పెట్టుబడులకు సరి అయిన రోజు కాబట్టి అస్సలు వృధా చేసుకోకండి. పారిశ్రామిక వాణిజ్య వ్యవ అంటే ఆ రంగంలో ఉన్నవారికి విస్తరణకు ప్రణాళికాబద్ధమైన శ్రద్ధ పెట్టండి. దానికి తగ్గ ప్లాన్స్ ఈరోజు మీరు వేసుకోండి. వ్యవసాయదారులకు యంత్రాలను ఉపయోగించడం ద్వారా పని వేగవంతమయ్యి సమయానికి దిగుబడి వచ్చి మంచి రేటు పెరిగే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యం చిన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. రక్షణ చర్యలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్లయితే కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణంతో పాటు శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాల కోసం కీలకమైన నిర్ణయాలు ఈరోజు తప్పనిసరిగా తీసేసుకోండి. వివాహానికి సంబంధించి కానీ లేదా సంతానానికి సంబంధించి కానీ ఏవైనా ప్రయత్నాలు చేయాలని అనుకుంటే ఈరోజు చాలా మంచి రోజు. ఐటీ రంగంలో ఉన్న వారికి మీరు స్కిల్స్ని డెవలప్ చేసుకుని దాని మీద కనుక శ్రద్ధ పెట్టినట్టయితే పెద్ద పెద్ద కంపెనీలు నుంచి మీకు ఆఫర్స్ రావడం జరుగుతుంది. కళారంగంలో ఉన్న వారికి ఈరోజు అత్యంత శుభ సమయము. మీకు గుర్తింపు రావడంతో పాటు మీ ప్యాకేజీ ఊహించనంతగా పెరిగే అవకాశం కనపడుతోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రత్యర్థుల మీద మీది పైచేయిగా ఉండడంతో పాటు మీ యొక్క పథకాలు ఆదరణకి పొందుతాయి. తద్వారా ప్రజల్లోనూ అధిష్టాన వర్గంలోనూ మీకు పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు సూర్య ఆరాధన చేయడంతో పాటు సూర్య నమస్కారాలు చేయండి. ఆదివార నియమాలు తప్పనిసరిగా పాటించండి. ఆదివార నియమాలు అంటే మాంసాహారము మద్యము తప్పనిసరి ఈరోజు. ఈ నియమాలను పాటించుకున్నట్టయితే రవిగ్రహ సంబంధిత దోషాలను పోగొట్టుకున్నవారు అవుతారు. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఇది పరీక్షా సమయము. సంతృప్తికరంగా ఉంటుంది. క్యాంపస్ ఇంటర్వ్యూలు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కొంతమంది విద్యార్థులు ఫెయిల్ అయ్యే అవకాశం కూడా గోచరిస్తోంది. తద్వారా నిరాశకు గురై అవుతారు. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు సమయం చాలా చక్కనిది, అనుకూలమైన సమయము. మీరు ఏది చేసినా సక్సెస్ అయ్యే అవకాశము. మీ యొక్క పై అధికారులు వారి యొక్క మెప్పును మీరు ఈరోజు పొందుతారు. దానివల్ల మంచి ఫలితాలు పొందుతారు. ప్యాకేజ్ పెరుగుతుంది. కొత్త అవకాశాలు, కొత్త ఉద్యోగాలు మారే అవకాశం కూడా కనపడుతోంది. వ్యాపారస్తులకు మీ యొక్క గతంలో చేసిన పెట్టుబడులు లాభాలు తెచ్చిపెడతాయి కాబట్టి ఈ రోజు కూడా పెట్టుబడులకు చాలా చక్కని సమయము. దీన్ని అస్సలు వృధా చేసుకోకండి. పారిశ్రామిక వాణిజ్య రంగంలో ఉన్న వారికి లక్ష్యాలతో పాటు అంటే మీరు ఒక స్కెచ్ కానీ ఒక ఎజెండా కానీ పెట్టుకుని దానికి అనుగుణంగా వెళ్ళినట్టయితే కనుక ఉత్తర మంచి లాభాలు తెచ్చిపెట్టుకునే అవకాశము. కాంట్రాక్ట్లు ఏవైనా తీసుకోవాలి అంటే కనుక దాని మీద సంతకాలు పెట్టాలన్నా ఈరోజు చక్కని సమయము. మీరు ఆ ప్రయత్నం చేయండి. వ్యవసాయదారులకు దిగుబడి బాగుంటుంది. తద్వారా మంచి లాభాలు, రేట్లు పెరిగే అవకాశము కనపడుతోంది. కానీ ఇక్కడ ఒక్క మాట, వ్యవసాయదారులు విత్తనాలు కానీ రసాయన పదార్థాలు కానీ ఎంచుకునేటప్పుడు మీ శ్రేయోభిలాషులను తీసుకుని వెళ్ళండి. లేదు అంటే కనుక మోసపోయే పరిస్థితి, తద్వారా మీకు నష్టం కలిగే పరిస్థితి గోచరిస్తోంది. ఈ సూచన తప్పనిసరిగా శ్రద్ధగా వినండి. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుంది. గతంలో ఏవైనా రుగ్మతలు ఉంటే కనుక అవి తొలగిపోయే అవకాశం కనపడుతోంది. ఐటీ రంగంలో చూసినట్టయితే కనుక టార్గెట్లను సాధిస్తారు. కొత్త కంపెనీల్లో అవకాశాలు చేజిక్కించుకుంటారు. కళారంగంలో వారికి పేరు ప్రఖ్యాతలతో పాటు అధిక ప్యాకేజీ పెరుగుతుంది. కొన్ని రంగాలు అంటే 24 ఫ్రేమ్స్లో కొంతమందికి మాత్రమే మంచి జరుగుతుంది, అంటే మంచి అవకాశాలు వస్తాయి. కొంతమందికి నిరుత్సాహం కలిగే అవకాశం కనపడుతోంది. రాజకీయ రంగం వారికి చూసినట్టయితే కనుక పార్టీ నాయకత్వ లక్షణాలు మీలో పుష్కలంగా ఉంటాయి కాబట్టి మీ నిర్ణయాలే ప్రజలు శిరోధార్యం చేస్తారు. మీ నిర్ణయాలను మీ అధిష్టానం యాక్సెప్ట్ చేసే అవకాశము, తద్వారా పేరు ప్రఖ్యాతలు పొందే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు గణపతి ఆలయానికి వెళ్ళి పసుపు వస్త్రాలతో మీరు స్వామిని దర్శించుకొని పసుపు దానం చేయడం, పసుపు వస్త్రాలను ఎవరికైనా పేదలకు దానం చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాన్ని, పేరు ప్రఖ్యాతలతో పాటు ఆకస్మిక ధన ప్రాప్తిని కూడా పొందే అవకాశం
ఈరోజు కనపడుతోంది. ఈ పరిహారాలను తప్పనిసరిగా పాటించుకోండి. తదుపరి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు నూతన అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు కార్యస్థలంలో ప్రోత్సాహంతో పాటు కార్యాలయాలు మారే అవకాశం గోచరిస్తోంది. కొత్త కొత్త అవకాశాలతో పాటు ప్యాకేజ్ పెరిగే అవకాశము, టెంపరరీ బేసిస్ మీద పనిచేసేవారు పర్మనెంట్ అయ్యే అవకాశము కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపార విస్తరణ చేయాలన్నా, కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్నా, పెట్టుబడులు తీసుకోవాలన్నా ఈరోజు అత్యంత శుభప్రదం. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. పారిశ్రామిక వాణిజ్య రంగంలో ఉన్న వారికి భాగస్వామ్య ఒప్పందాలు కనుక ఈ రోజుకి ఒప్పందం చేసుకుని అగ్రిమెంట్ల మీద కనుక సంతకాలు చేసుకున్నట్టయితే మంచి లాభాలు పొందే అవకాశము ఈ రోజు గోచరిస్తోంది. వ్యవసాయదారులకు సీజనల్ పంటలు కనుక వేసినట్టయితే అధిక దిగుబడి, అధిక లాభము కనపడుతోంది. ఆరోగ్యం కనుక చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అంటే గత కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న రుగ్మతలు కానీ, వ్యాధులు కానీ మొండిగా తయారయ్యి మిమ్మల్ని మానసిక వేదనకు గురి చేసేటట్టుగా కనపడుతోంది. ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించుకోండి. ఐటీ రంగంలో ఉన్నవారికి కొత్త ప్రాజెక్టులు వస్తాయి. మీరు యాక్సెప్ట్ చేయండి. కస్టమర్ రిలేటెడ్కి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు ఇది పరీక్షా కాలము. వారితో జాగ్రత్తగా మెలగండి. కళారంగంలో ఉన్నవారికి మీ యొక్క ప్రతిభకు గుర్తింపు కలుగుతుంది. కొంతమందికి మాత్రము అపకీర్తి పాలయ్యే అవకాశం కనపడుతోంది. జాగ్రత్తగా వ్యవహరించుకోండి. రాజకీయ రంగంలో ఉన్నవారికి కొంతమందికి నిరాశ ఎదురవుతుంది. కొంతమందికి పదవులు ఊడిపోయే అవకాశం ఉంది. మీకు ఈసారి అంటే ఈరోజు అసలు ఏమీ బాగాలేదు కాబట్టి మీరు ఎటువంటి ప్రయత్నాలు ఈరోజు చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారి పూజ చేసుకోవడంతో పాటు తెల్లని పదార్థము అమ్మవారికి నైవేదన చేసి దానితో పాటుగా మీ యొక్క కష్ట నష్టాలను కనుక తల్లికి చెప్పుకున్నట్టయితే ధనానికి సంబంధించినటువంటి కీర్తి ప్రతిష్టలకు సంబంధించినటువంటి ఏవైనా బ్లాకేజెస్ ఉంటే కనుక తీరిపోయే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు. నమస్తే. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. విదేశాలు వెళ్ళడానికి వాళ్ళకి ఆహ్వానాలు అందుతాయి. క్యాంపస్ ఇంటర్వ్యూస్లో చక్కగా సెలెక్ట్ అవుతారు. అన్ని రకాలుగా విద్యార్థులకు ఇది శుభ సమయము. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వస్తుంది. శుభవార్తలు వింటారు. మీ పై అధికారుల మెప్పు పొందుతారు. ఉద్యోగస్తులకు కూడా ఈ రోజు చాలా చక్కని సమయం అన్నమాట. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడుల మీద నిర్ణయం తీసుకోవాలి అంటే కనుక జాగ్రత్తలు పాటించి నిర్ణయం తీసుకోండి. మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కొంతమందికి మంచిగా జరగచ్చు, కొంతమందికి అది నష్టం తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది కాబట్టి ఆ నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. వాణిజ్య పారిశ్రామిక రంగం వాళ్ళకి ప్రగతి సాధిస్తారు. డెవలప్మెంటు గ్రోత్ కనపడుతోంది. లాభాలు వచ్చే అవకాశము, మీ యొక్క ఐటమ్స్ అంటే ప్రోడక్ట్స్ ప్రజల్లో మంచి గిరాకీ కనపడే అవకాశం కనపడుతోంది. తరువాత వ్యవసాయదారులకు ఇది సరియైన సమయము. మీరు ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈరోజు చక్కని నిర్ణయాలు తీసుకోండి. ఆరోగ్యం కనుక చూసినట్టయితే చిన్ని చిన్ని రుగ్మతలు వచ్చే అవకాశము, సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క ఆహారంలోనూ వ్యవహారాల్లోనూ మార్పు చేర్పులు చేసుకున్నట్టయితే కనుక ఆరోగ్యం భేషుగ్గా ఉంటుంది. ఐటీ రంగంలో చూసినట్టయితే జాగ్రత్తగా పనిచేస్తేనే తప్ప మీ యొక్క ప్రాజెక్టులు సక్సెస్ కాని పరిస్థితి, కొంతమందికి ఉద్యోగం ఊడిపోయే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు పాటించండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక సంతోషకరమైన ఉల్లాసకరమైన వాతావరణం గోచరిస్తోంది. శుభకార్యాలకు సంబంధించిన కీలకమైన నిర్ణయాలు ఈరోజు తప్పనిసరిగా తీసేసుకోండి. వివాహానికి కోసం కానీ లేదా సంతానం కోసం కానీ ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా ఈరోజు నిరభ్యంతరంగా చేసుకోండి. ఆకస్మిక ధనప్రాప్తి, స్థిరచర ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఈరోజు కనపడుతోంది. కళారంగంలో చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క ప్రదర్శనల ద్వారా మీ యొక్క కష్టానికి గుర్తింపు లభించే కాలము. పారితోషికం పెరుగుతుంది. కొత్త కొత్త అవకాశాలు దొరుకుతాయి. అయితే రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రజల యొక్క మద్దతుతో పాటు అధిష్టాన మద్దతు కూడా మీకు లభిస్తుంది. కొత్త పదవులు వచ్చే అవకాశం ఈరోజు సూచనగా కనిపిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము శివుడికి అభిషేకం చేయండి. గన్నేరు పువ్వులను, తెల్ల గన్నేరు పువ్వులను స్వామివారికి సమర్పించండి. దానితో పాటుగా శివాలయంలో కానీ ఏదైనా విష్ణు ఆలయంలో కానీ నెయ్యి దీపాన్ని గనక వెలిగించినట్టయితే నరఘోషకు సంబంధించి కానీ ప్రయోగ దోషాలకు సంబంధించి కానీ ఏవైనా మీకు బ్లాకేజెస్ ఉంటే కనుక ఆ సమస్యలు ఉంటే కనుక పోయే అవకాశము
ఈ రోజు ఈ పరిహారం వల్ల మీకు దక్కబోతుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము సూచన. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.